తర్వాత రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉండాలన్నట్టుగా రిక్వెస్ట్ చేసే విధంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోర్టుకు వెళ్ళడం కానీ, అటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా కొంత తనకి ఏ మాత్రం సానుకూలత కనిపించట్లేదు. బట్ May 4th ఇట్స్ ఎ బిగ్ డే ఆన్ హర్ పొలిటికల్ కెరీర్ టు. తన పొలిటికల్ కెరీర్ పైన May 4 కూడా ఒక డెఫినెట్గా ఒక బిగ్గెస్ట్ డేగా చూడాలి. తృణమూల్ కాంగ్రెస్ అక్కడ గెలుస్తుందా లేదా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. 148 సీట్స్, 148 స్థానాలు ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళకే అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. అక్కడ మరి 145 స్థానాలు గెలవాలంటే మమతా బెనర్జీకి అక్కడ ద్విముఖ పోరు మాత్రమే ఉంది. బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ రెండు పార్టీలు మాత్రమే అక్కడ అధికారం కోసం పోరాడుతున్న నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. కొంత కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం చూపించే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో ఇవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్లో మరి ఏంటి, ఎలా ఉంటుంది పరిస్థితి, దీని తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కొంత మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వచ్చినట్టుగానే ఉంది. సో మరి మమతా బెనర్జీ ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారితంగా అక్కడ జరిగినటువంటి సీసీటీవీ కెమెరా విజువల్స్ తమరిని ఎవరో వివిప్యాట్లని తర్వాత అక్కడ జరిగినటువంటి హోల్ థింగ్ సినారియోని మొత్తం మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని రకంగా తను బాధపడుతున్నారో ఆ బాధల నుంచి ఎలా బయటికి వస్తారో చూడాలి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. సో మరిన్ని అప్డేట్స్ నా కొలీగ్ సచిన్ అందిస్తారు. సచిన్, సో మమతా బెనర్జీ భయం అంటే ఓటమి అనేటువంటి భయంతో ఈ రకంగా చేస్తున్నారా? ఓటమి గెలుపు అనేది పక్కన పెడితే అక్కడ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక అనుమానం కలిగిందా తృణమూల్ కాంగ్రెస్ లో? అంటే మమతా బెనర్జీ ఫస్ట్ నుంచి చెబుతోంది ఒకటి. మమతా బెనర్జీ ఏంటంటే మనం గతంలో కూడా చూసాం చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఎలాగైనా తన సర్వశక్తులు ఒడ్డి ఇటు టీఎంసీ నాయకత్వం వహిస్తున్నా, ఇన్ఫాక్ట్ టీఎంసీ నాయకత్వం వహిస్తున్న పశ్చిమ బెంగాల్ని ఎలాగైనా తన కిటీలోకి చేర్చుకొని చెప్పి ప్రయత్నాలు చేస్తుందనేది ఫస్ట్ నుంచి మమతా బెనర్జీ ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ టగ్ ఆఫ్ వార్ ఉంది. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను మనొచ్చు. మరి ముఖ్యంగా భవానీపురాకి సంబంధించి భవానీపుర విషయంలో గతంలో కూడా చాలా గట్టిగా కొట్లాడింది. ఇన్ఫాక్ట్ ఇదే మమతా బెనర్జీని ఓడించింది కూడా. బట్ ఆ టైంలో టీఎంసీ మొత్తం, ఇన్ఫాక్ట్ టీఎంసీ అంతా మెజారిటీ వచ్చినా మమతా బెనర్జీ ఓడిపోయారు ముఖ్యమంత్రి అయిన సందర్భం కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఎలాగైనా మొత్తం ఓడించే ప్రయత్నం జరుగుతుంది. గతంలో ఇప్పుడు సువేందు అధికారి ఈమెకు రైట్ హ్యాండ్ గా ఉన్నారు. అండ్ దాంతోపాటు గతంలో టీఎంసీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేసింది. అండ్ తన కీ ఇష్యూస్ అని తెలిసిన వ్యక్తులు ఇప్పుడు బయట ఉండడం కాస్త తన కలవరపెడుతున్న అంశం. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక కీలకమైన అంశం గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒక ఐపీఎస్ ఆఫీస్ అని, యూపీకి చెందిన ఐపీఎస్ ఆఫీస్ అని తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్స్ లో పెట్టిన తర్వాత, అంటే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ దించిన తర్వాత టీఎంసీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఐపీఎస్ ఆఫీస్ కి. ఏమని చెప్పి, నువ్వు చేస్తున్నవి కరెక్ట్ గా లేవు. అండ్ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే దందా అనే పదం అనే భావం వచ్చేలా మాట్లాడుకొచ్చింది. అండ్ ఇలా కనుక చేస్తే మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నా ఏ కోసాన ఏ లోపల ఎలా ఉన్నా కూడా విడిచిపెట్టము అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సో దాని అర్థమవుతోంది ఇక్కడ సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంతగా ఎక్కడా కూడా నమ్మకం చూపించట్లేదు కేంద్ర ప్రభుత్వం. మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తమకు నమ్మకస్తులైన ఉద్యోగులు మాత్రమే ఇక్కడికి పంపిస్తోంది అనే అర్థం వచ్చేలా టీఎంసీ వాదిస్తోంది. కాబట్టి ఈ స్టాండ్ తీసుకున్నప్పుడు దాన్ని నిరూపించడానికి ఆధారాలు ఎక్కడ? రైట్, వాళ్ళు ఇక్కడ స్టాండ్ తీసుకుంటున్నారని చెప్పి దీది కనుక నిరూపించగలిగితే అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగలిగితే మేబీ అది కాస్త ఎసెట్ అయి ఉండేది. కానీ ఇక్కడ జస్ట్ ఒక స్టేట్మెంట్ బేస్ చేసుకుని సుప్రీంకోర్టు తీర్పిస్తుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. లేదు మీరన్నట్టుగా అంటే దీది అన్నట్టుగా లేదు అక్కడ ఏదైనా ఇష్యూ ఉంది అని ట్రిగర్ చేస్తే కనుక దాన్ని ఆలోచించవచ్చు. ఇప్పుడే బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకునే ప్రయత్నం చేస్తే కొన్ని కంప్లైంట్స్ వెళ్ళాయి. కొన్ని కంప్లైంట్స్ వెళ్ళిన తర్వాత ఈ 24 నార్త్ పరగనాస్ కావచ్చు, సౌత్ పరగనాస్, ఇక్కడ దాదాపుగా 3 నియోజకవర్గాలు ఈరోజు రీపోలింగ్ జరుగుతోంది. రీపోలింగ్ జరుగుతోంది అంటే కంప్లైంట్స్ వెళ్ళిన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ యాక్షన్ లోకి దిగింది, రీపోలింగ్ చేస్తోంది. అలా ఇక్కడ అథెంటిక్ ఆధారాలు సమర్పించి చూపిస్తే కనుక ఓకే. బట్ ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటి, గత 2-3 రోజులుగా మమతా బెనర్జీ ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ లో ఉన్నారనలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని మోదీ అండ్ హోంమంత్రి అమిత్ షా అండ్ అక్కడ తనకు రైట్ హ్యాండ్ గా ఉండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కీ రోల్ పోషిస్తున్న సువేందు అధికారి, వీళ్ళందరూ అటువైపు ఉన్నారు. మమతా బెనర్జీకి చూసుకుంటే గతంలో కాంగ్రెస్ తో జత కట్టిన తర్వాత ఎలక్షన్స్ లోకి వెళ్లారు, అప్పుడు సమ్వాట్ ఓకేలా అనిపించింది, లీడ్ చేయగలిగారు. ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా పక్కన పెట్టేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మమత ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో. సో ఈ పోరాటంలో మమత ఓడిపోతుందా
అనే భయం ఇప్పుడు టీఎంసీ నేతల్లో కూడా కలుగుతుంది. కారణం ఏంటంటే టీఎంసీ మీద నమ్మకం లేకపోవడం కాదు, అక్కడ భారతీయ జనతా పార్టీ తన సర్వశక్తులు ఒడ్డింది. ఈ కారణాలు ప్రధానం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్ బహుశా మైక్రో అబ్జర్వేషన్ లో కూడా ఈ అంశాన్ని రిప్లికేట్ చేసి ఉండొచ్చేమో మమతా బెనర్జీ. మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తంగా మమతా బెనర్జీ నిజంగానే తను అక్కడ కంపారిటివ్లీ తమిళనాడు, కేరళ ఇక్కడ కూటమిలు ఉన్నాయి. సో అస్సాంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత స్ట్రాంగ్గా ఉంది. బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అక్కడ ఫైట్ నడుస్తోంది కాబట్టి. సో పుదుచ్చేరిలో కూడా కూటమి లాంటివి కొనసాగుతున్నాయి. ఈ సిచ్యువేషన్లో వెస్ట్ బెంగాల్లో మాత్రం కొంత డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది. బట్ May 4th వచ్చేటువంటి రిజల్ట్స్ ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి. బట్ ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ బోత్ బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్. మమతా బెనర్జీ పొలిటికల్ కెరీర్లో ఇది ఒక బిగ్ డెసిషన్ డే అని చూడాలి. ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఈ రోజు వచ్చినటువంటి ఒక షాకింగ్ సంఘటనతో అయితే మమతా బెనర్జీ మరింతగా తన పార్టీ కార్యకర్తల నాయకులు స్ట్రెంగ్తెన్ చేసి ప్రతి చోట వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ చేసే అవకాశం అయితే కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ గెలవాలనుకుంటున్నారా, తృణమూల్ కాంగ్రెసా? వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీ గెలిస్తే, అంటే అక్కడ ఎవరు గెలిచినా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు అదిగా ప్రభావం ఉండకపోవచ్చు, బట్ దేశ రాజకీయాలను అయితే కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్లో సీఎం మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుంది. బెంగాల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతుంది అంటూ పలు సర్వేలు చెప్పడంతో ఆ